నమస్తే తెలుగువారి మనస్సాక్షి సాక్షి న్యూస్కి స్వాగతం. నేను హిమబిందు. ఘోరం, విషాదం, అన్యాయం, విధి ఆడిన వింత నాటకం. అహ్మదాబాద్ విమాన ప్రమాదాన్ని వర్ణించడానికి ఇలాంటి విశేషణాలు ఎన్ని వాడినా సరిపోవు. అంతటి ఘోరం. భారత విమానయాన చరిత్రలోనే అత్యంత దారుణమైన దుర్ఘటన. కొన్ని కుటుంబాలే ఛిద్రమైపోయాయి. మరికొన్ని కుటుంబాలు తీవ్రమైన బాధలో ఉన్నాయి. వారి బాధని వర్ణించడానికి మాటలు కూడా చాలని పరిస్థితి. మరి ఈ అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి కారణాలేంటి? నిపుణులు ఏం చెప్తున్నారు? బాధిత కుటుంబాల్లో ఉన్న విషాదమేంటి? వారి మాటల్లో చూద్దాం. నిపుణుల అభిప్రాయాలు కూడా తెలుసుకుందాం సాక్షి స్పెషల్లో. ఎన్నో ఆశలు, మరెన్నో జ్ఞాపకాలు, ఇంకెన్నో లక్ష్యాలు, లెక్కలేనన్ని మధురానుభూతులు. ఇలా ప్రతి ఒక్కరి మనసులో ఒక ఆలోచన, ఒక లక్ష్యం. జీవితంపై ఎన్నో ఆశలు, లెక్కలేనన్ని కలలతో గాల్లోకి లేచిన ఎయిర్ ఇండియా విమానం సెకండ్లలో కుప్పకూలిపోయింది. క్షణాల్లో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆశలు సమాధైపోయాయి. 1, 2 కాదు, 274 కుటుంబాల్లో చిచ్చు పెట్టింది అహ్మదాబాద్ విమాన ప్రమాదం. ఎటు చూసినా కాలిన మృతదేహాలు, బూడిదైన విమాన శకలాలు తప్ప ఇంకేం లేదు. అంతా రెప్పపాటులో జరిగిపోయింది. దేశ విమానయాన రంగంలోనే అతిపెద్ద దుర్ఘటనకు సాక్ష్యంగా నిలిచింది ఈ ఏడాది. ఏ వ్యక్తికి, ఏ కుటుంబానికి, ఏ దేశానికి జరగకూడని ప్రమాదం ఇది. కోటి ఆశలతో గాల్లోకి లేచిన విమానం క్షణాల్లో క్రాష్ ల్యాండ్ అయింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమానం టేకాఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలింది. ఇలా గాల్లోకి లేచిన క్షణాల్లోనే విమానంలో ఏదో సమస్య తలెత్తింది. దీంతో పూర్తిస్థాయి అత్యవసర పరిస్థితిని తెలుపుతూ మేడే కాల్ ఇచ్చారు పైలట్లు. అంతలోనే విమానం అకస్మాత్తుగా కిందకు దిగడం మొదలైంది. తిరిగి విమానాశ్రయానికి వచ్చేందుకు ప్రయత్నించిన ఎయిర్ ఇండియా విమానం పూర్తిగా పైలట్ల అదుపులో లేకుండా పోయింది. అకస్మాత్తుగా కిందకు దిగడం మొదలైంది. అత్యంత తక్కువ ఎత్తుకు వచ్చి మేఘానీ నగర్లోని ఓ భవనంపై కుప్పకూలింది. ఆ వెంటనే విమానంలో ఇంధనానికి నిప్పు అంటుకుని భారీగా అగ్ని ప్రమాదం సంభవించింది. ఏం జరిగిందో తెలుసుకునే లోపే క్షణాల్లో మంటలు వ్యాపించాయి. ఒక్కరు మినహా విమానంలో ఉన్న వాళ్లంతా అగ్నికి ఆహుతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో 230 మంది ప్రయాణికులున్నారు. వీళ్లలో భారతీయులే అధికం. 169 మంది భారతీయులుండగా 53 మంది బ్రిటన్ వాసులున్నారు. వీళ్లలో భారతీయ మూలాలున్న బ్రిటిషర్లే ఎక్కువ. ఇక పోర్చుగీసు దేశం నుంచి 7, కెనడా నుంచి 1 ఉన్నారు. ఫ్లైట్ రాడార్ ప్రకారం లండన్ విమానం 625 అడుగుల ఎత్తులో ఉండగా ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. విమానం పూర్తిగా కిందకు దిగిపోతూ ముందుగా ఓ చెట్టును ఢీకొన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఆ తరువాత విమానం 5 అంతస్తుల భవనంపై కూలింది. 11 ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ విమానం 6,817 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంది. అందుకే విమానంలో 1,25,000 లీటర్ల ఇంధనాన్ని నింపారు. ఇంత ఇంధనం ఒక్కసారిగా మండడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ దుర్ఘటనతో విమానం కాలిపోవడంతో పాటు సమీపంలోని ఇళ్లు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని కార్లకు నిప్పంటుకున్నాయి. ఇది ఇప్పటికీ కూడా అందరూ స్పెక్యులేట్ చేస్తున్నారు. సో అన్లెస్ వీ గెట్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ విచ్ ప్రాబబిలీ వీ మే గెట్ ఇట్ ఇన్ 10 to 15 days, అది వచ్చేదాకా మనం వీ విల్ నాట్ బి ఏబుల్ టు అసెస్ యాజ్ టు వాట్ కుడ్ హ్యావ్ బీన్ ద రీజన్. ఎందుకంటే వేరియస్ రీజన్స్ కావచ్చు. ఇనిషియలీ పీపుల్ సస్పెక్టెడ్ ఫ్యూల్, బట్ ద సేమ్ ఫ్యూల్ హెస్ గాన్ ఇన్ టు అదర్ ఎయిర్ క్రాఫ్ట్స్ కాబట్టి అది ఎలిమినేట్ అయిపోతుంది. అట్లా వేరియస్ థింగ్స్, బర్డ్స్ ఇస్ విచ్ ఇస్ వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ ఇట్ కుడ్ బి. సో ఏది అయినా కానీ, ఇప్పుడు ఏ రీజన్ ఉన్నా కానీ ఇది మనకి బ్లాక్ బాక్స్ లో దొరికిపోతుంది. ప్రమాదం జరిగిన సమయంలో బీజే మెడికల్ కాలేజీ హాస్టల్లో మెడికోలు భోజనం చేస్తున్నారు. ఒక్కసారిగా విమానం వాళ్లపై కూలడంతో పదుల సంఖ్యలో మెడికోలు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదానికి గురైన విమానానికి కెప్టెన్ గా సుమిత్ సబర్వాల్, ఫస్ట్ ఆఫీసర్ గా క్వైవ్ కుందర్ వ్యవహరించారు. సుమిత్ సబర్వాల్ కు 8,200 గంటలు విమానం నడిపిన సుదీర్ఘ అనుభవం ఉంది. క్వైవ్ కు 1,100 గంటలు విమానం నడిపిన అనుభవం ఉంది. సో ఈ బ్లాక్ బాక్స్లో మనకు 2 వేరియేషన్స్ లాగా ఉంటుంది. ఒకటేంటి, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఉంటుంది, నెక్స్ట్ ఫ్లైట్ డేటా రికార్డర్ ఉంటుంది. సో ఈ కాక్పిట్ వాయిస్ రికార్డర్లో ఏవైతే పైలట్స్ మాట్లాడుకున్నారో, పైలట్స్ ఏదైతే వాళ్ళు లాస్ట్ మూమెంట్లో మేడే అని చెప్పారు. మేడే అనేది మా ఏవియేషన్ హిస్టరీ మొత్తంలో కూడా మేడే అనేది ఒక ఎమర్జెన్సీ సిగ్నల్ అనమాట. సో ఈ మేడే అనే ఒక సిగ్నల్ ఇస్తున్నప్పుడు ప్రతి ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ వాళ్ళందరికీ కూడా ఆ సిగ్నల్ వెళ్ళిపోయి దాన్ని బట్టి ఇన్బిల్ట్ కానీ అక్కడైతే ఏదైతే ప్రాబ్లం అవుతుందో దాన్ని హెల్ప్ అవుట్ కానీ సార్ట్ అవుట్ కానీ చేయాలి.
అనుకోని విధంగా ఏంటి అది మేడ్ అని పైలట్ గారు చెప్తున్నా కూడా అనుకోకుండా అక్కడ సిగ్నల్ కట్ అయిపోయిందని చాలా వరకు మనం విన్నాము. ప్రమాదానికి కారణాలు తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. హాస్టల్ భవనం పైన బ్లాక్ బాక్స్ ను కనుగొన్నారు. ఇందులో ఉండే ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డులను పరిశీలిస్తే ప్రమాదానికి కారణాలు తెలిసే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా చివరి క్షణంలో ఏమైందనే విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓ తల్లి తన కొడుకును కోల్పోయింది. 88 వయసులో ఓ తండ్రి తన కొడుకును పోగొట్టుకున్నాడు. కోటి ఆశలతో విమానం ఎక్కిన ఓ ఉద్యోగి తన జీవితాన్ని అర్ధాంతరంగా చాలించాడు. 2 చిన్నారులు ఊహ తెలియక ముందే తమ తల్లిదండ్రుల్ని కోల్పోయారు. 21 ఏళ్ల ఎయిర్ హోస్టెస్, ఇల్లు కట్టుకోవాలనే లక్ష్యంతో విమానమెక్కిన ఒక నర్స్, కుటుంబంతో పాటు లండన్లో సెటిల్ అవ్వాలని భావించిన ఒక డాక్టర్, ఇలా ప్రతి కుటుంబంలో ఓ కన్నీటి వ్యధ, ఎంత ఓదార్చినా తీరని గుండెకోత. అసలు ఈ విమాన ప్రయాణంతో ఎలాంటి సంబంధం లేని మెడికోలు ప్రాణాలు కోల్పోవడం మరో బాధాకరమైన కోణం. ఇలా చెప్పుకుంటూ పోతే 1, 2 కాదు, వందల సంఖ్యలో గుండెలు పిండేసే గాథలు బయటకొస్తున్నాయి. 274 కుటుంబాల కన్నీటితో భారతావని ద్రవిస్తోంది. దేశమంతా రోదిస్తోంది. నింగిని ముద్దాడబోతున్నామన్న ఆనందంలో విమానంలో ప్రయాణికులు, వేడి వేడి కిచిడి రైస్, చపాతీ తిందామని కింద హాస్టల్లో విద్యార్థులు. వీళ్లందరి జీవితాలు రెప్పపాటులో నాశనమయ్యాయి. అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:39 లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ AI-171 విమానం టేకాఫ్ అయిన 39 సెకండ్లలోనే కుప్పకూలింది. చూస్తుండగానే రన్వే సమీపంలో మేఘాని నగర్లోని బీజే మెడికల్ కాలేజీ, సిటీ సివిల్ హాస్పిటల్ సముదాయంపై పడి ఒక్కసారిగా పేలిపోయింది. విమానం తొలుత మెడికల్ కాలేజీ క్యాంటీన్ పై పడి పేలిపోయింది. ముక్కలై మంటల్లో కాలిపోతూనే పక్కనున్న బాయ్స్ హాస్టల్ భవనంపైకి దూసుకెళ్లింది. దాంతో 2 భవనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ప్రమాద సమయంలో క్యాంటీన్లో చాలా మంది వైద్య విద్యార్థులు, రెసిడెంట్ డాక్టర్లు లంచ్ చేస్తున్నారు. 10ల సంఖ్యలో మెడికోలు మృత్యువాత పడ్డారు. ఈ సంఖ్య ఇంకా పెరుగుతూనే ఉంది. విమాన శకలాలు, ధ్వంసమై కాలిపోయిన భవనాలు, కార్లు, చెట్లు తదితరాలతో ప్రమాద స్థలి భీతావహంగా మారింది. విమానాశ్రయ, అగ్నిమాపక, ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సైనిక, స్థానిక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద స్థలాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పరిశీలించారు. ప్రమాదంలో తమ వాళ్లను పోగొట్టుకున్న కుటుంబీకుల్ని ఓదార్చడం ఎవ్వరి తరం కావడం లేదు. పైలట్ సుమిత్ సబర్వాల్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికొచ్చేయాలనుకున్నారు. అదే విషయాన్ని తన 88 ఏళ్ల తండ్రికి కూడా చెప్పారు. ఇకపై తనతోనే ఉంటానని సుమిత్ చెప్పాడని, అంతలోనే అనంత లోకాలకు వెళ్లిపోయాడంటూ ఆ తండ్రి బాధపడుతున్నారు. ఎయిర్ హోస్టెస్ నగాన్ తోయ్ శర్మది మరో కన్నీటి గాథ. ఎంతో కష్టపడి 19 ఏళ్లకే ఎయిర్ ఇండియాలో చేరింది. అలా ఉద్యోగంలో చేరిన 2 ఏళ్లకే విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయింది. విమానం బయలుదేరడానికి ముందు ఆమె తీసుకున్న సెల్ఫీ వీడియో అందర్నీ కలిచివేస్తోంది. ఫ్లైట్ అటెండెంట్ రోష్ని రాజేంద్రకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. తన ఇష్టానికి తగ్గ జాబ్ రావడంతో ఎయిర్ ఇండియాలో చేరింది. ఇప్పటికే ఎన్నో దేశాలు కవర్ చేసింది. వాటిలో ఓ బ్లాగ్ కూడా నడుపుతోంది. ఇప్పుడిలా అర్ధాంతరంగా తనువు చాలించింది. ఇక చూడముచ్చటైన ఈ కుటుంబాన్ని చూడండి. వృత్తిరీత్యా లండన్లో స్థిరపడాలనుకున్నాడు డాక్టర్ కోమి వ్యాస్. 3 పిల్లలు, భార్యతో కలిసి విమానం ఎక్కాడు. అదే వాళ్ల చివరి ప్రయాణమైంది. కుటుంబమంతా ఆ దుర్ఘటనలో మృతి చెందింది. ఈ అమ్మాయి పేరు పాయల్ ఖాతిక్. తండ్రి లోడింగ్ రిక్షా నడుపుతుంటాడు. కష్టపడి కూతుర్ని చదివించాడు. లండన్లో ఉన్నత చదువు చదివే అవకాశం వచ్చింది. ఆస్తులన్నీ తాకట్టు పెట్టి కూతుర్ని విమానం ఎక్కించాడు. పాయల్ కలలు గాల్లో కలిసిపోయాయి. కేరళకు చెందిన రంజిత గోపకుమార్ ఓ నర్సు. సొంతంగా ఓ ఇల్లు కట్టుకోవాలనేది ఆమె ఆశ. అందుకే ఉద్యోగరీత్యా లండన్ వెళదామనుకుంది. ఎయిర్ ఇండియా విమానం ఎక్కింది. అదే ఆమె ఆఖరి మజిలీ. ఇలా చెప్పుకుంటూ పోతే వందల వ్యధలు, లెక్కలేనన్ని కన్నీటి గాథలు. అందరి ఆశల్ని ఈ విమాన ప్రమాదం చిదిమేసింది. కష్టపడి చదివి డాక్టర్గా స్థిరపడాలనుకున్న మెడికోల ఆశల్ని చిదిమేసింది. విమానంలో సరదాగా గడుపుతున్న చిన్నారుల జీవితాల్ని ఆదిలోనే తుంచేసింది. భారత విమానయాన రంగంలోనే అతి పెద్ద దుర్ఘటనగా నిలిచిన ఈ ప్రమాదంలో తప్పు ఎవరిది? ప్రమాదానికి కారణాలేంటి?
ఈ ప్రమాదాన్ని అన్ని వైపుల నుంచి దర్యాప్తు చేస్తోంది ప్రభుత్వం. దీనికోసం ఉన్నత స్థాయి మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేసింది. స్వతంత్రంగా వ్యవహరించనున్న ఈ కమిటీ విమాన ప్రమాదంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వనుంది. ఇప్పటికే బ్లాక్ బాక్స్ ని స్వాధీనం చేసుకున్న అధికారులు అందులో ఉన్న డేటాని విశ్లేషించే పనిలో పడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి విమాన ప్రమాదాలు చోటు చేసుకోకుండా ఒక కఠినమైన ఫ్రేమ్వర్క్ ని ప్రతిపాదించాల్సిందిగా స్వతంత్ర కమిటీని కోరింది ప్రభుత్వం. దుర్ఘటన జరిగి 2 రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ స్పష్టమైన కారణాలు తెలియకపోవడం బాధాకరమైన విషయం. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో దాదాపు అందరూ మృత్యువాత పడ్డారు. మెడికల్ కాలేజీపై విమానం కుప్పకూలడంతో కాలేజీలో పదుల సంఖ్యలో మెడికోలు మరణించారు. దేశ విమానయాన చరిత్రలోనే అతిపెద్ద ప్రమాదంగా నిలిచిన ఈ దుర్ఘటన నుంచి ఒకే ఒక్కడు ప్రాణాలతో బయటపడ్డాడు. విమానంలో 11A సీటులో కూర్చున్నాడు రమేష్ విశ్వాస్ కుమార్. విమానం టేకాఫ్ అయిన 30 సెకండ్లకే పెద్ద శబ్దం వచ్చినట్టు వెల్లడించాడు రమేష్. ఆ వెంటనే విమానం కుప్పకూలిందని తెలిపాడు. తాను కూర్చున్న సీటు ఎగిరి దూరంగా పడిందని, అలా అగ్ని ప్రమాదం నుంచి తాను తప్పించుకున్నానని వెల్లడించాడు. ప్రమాదం జరిగిన తర్వాత అతడు నడుచుకుంటూ వచ్చి అంబులెన్స్ ఎక్కిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. మరోవైపు ఈ విమానాన్ని మిస్ అయ్యి ప్రాణాలు కాపాడుకున్నారు భూమి చౌహాన్ అనే మహిళ. భర్తతో కలిసి లండన్లో ఉంటున్న భూమి కొన్ని రోజుల కిందట ఇండియాకొచ్చారు. తిరిగి లండన్ వెళ్లడానికి టికెట్ బుక్ చేసుకున్నారు. అయితే ట్రాఫిక్ వల్ల 10 నిమిషాలు ఆలస్యమయ్యారు. దీంతో ఆమెను అనుమతించలేదు. అలా ఫ్లైట్ మిస్ అయిన భూమి ప్రాణాలతో బయటపడ్డారు. అసలు ఈ విమాన ప్రమాదానికి కారణాలేంటి? ఇప్పటికీ ఈ అంశంపై స్పష్టమైన అవగాహనకు రాలేకపోతున్నారు అధికారులు. మేడే కాల్ ఇచ్చిన తర్వాత కనీసం నిమిషం కూడా గ్యాప్ లేకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మేడే అనేసరికి కంపల్సరీగా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న ఏటీసీ టవర్స్ ఏదైతే ఉందో ఆ ఏటీసీ టవర్స్ అందరికి కూడా ఇన్ఫర్మేషన్ పాస్ అయిపోయి అసలు ఏ పైలట్ అండ్ ఏ ఫ్లైట్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అసలు ఏంటి, ఏమైతే ప్రికాషన్స్ చేయొచ్చు, దాంతోపాటు అక్కడున్న ఇది దగ్గరలో ఉన్న హాస్పిటల్స్ కానీ అన్నిటి కూడా ఒక అలర్ట్ లాగా వెళ్తుంది. అంత ఈజీగా అయితే ఒక పైలట్ మిస్టేక్ కానీ ఎట్టి పరిస్థితుల్లో అవ్వదు. విమానం నుంచి బ్లాక్ బాక్స్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో 2 విభాగాలుంటాయి. వాటిని విశ్లేషిస్తే ప్రమాదానికి కారణాలేంటి అనేది స్పష్టంగా తెలుస్తుంది. మరోవైపు పైలట్ మేడే కాల్ ఇచ్చిన ఆడియో బయటకొచ్చింది. మేడే మేడే మేడే, నో పవర్ నో థ్రస్ట్ అంటూ పైలట్ చెప్పడం స్పష్టంగా కంట్రోల్ రూమ్ లో వినిపించింది. అయితే ఆ వెంటనే విమానంతో సిగ్నల్ తెగిపోయింది. ప్రాథమిక అంచనా ప్రకారం విమానంలో ఇంజిన్ ఫెయిల్ అవ్వడం వల్లనే దుర్ఘటన జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు చాలా మంది. అయితే విమానంలో బ్యాకప్ ఇంజిన్ కూడా ఉంటుంది. అది కూడా ఫెయిల్ అవ్వడం చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అండ్ ఫార్చునేట్లీ ఈ ఎయిర్ క్రాఫ్ట్ లో ఏమైంది అంటే జనరలీ ద బ్లాక్ బాక్స్ ఈస్ ఆల్వేస్ ఫిక్టెడ్ ఇన్ ద టెయిల్ ఆఫ్ ద ఎయిర్ క్రాఫ్ట్. సో ఇక్కడ మీరు అది చూస్తే ఆ టెయిల్ ఇస్ స్టక్ ఇన్ ద బిల్డింగ్ దేర్. So definitely it is not damaged as it looks externally. So they will be able to get a good information from the black box. మరోవైపు మానవ తప్పిదంపై కూడా కొంతమంది అనుమానాలు రేకెత్తిస్తున్నారు. ప్రభుత్వం మాత్రం ఈ ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. మరోవైపు ఎన్ఐఏ లాంటి సంస్థల్ని కూడా రంగంలోకి దించింది. ఏమైనా ఉగ్రదాడి జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి విమాన ప్రమాదానికి కారణాలు ఏంటనేది బయటకు రావడానికి మరికొన్ని రోజులు టైం పడుతుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో కుప్పకూలిన విమానం బోయింగ్ కంపెనీకి చెందింది. మరీ ముఖ్యంగా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విభాగానికి చెందిన విమానం ఇది. ఈ విమానాల్లో ఇంజిన్ వైఫల్యాలపై చర్చ చాన్నాళ్లుగా జరుగుతోంది. ఇప్పటికిప్పుడు అహ్మదాబాద్ దుర్ఘటనకు దారితీసిన కారణాలపై ఓ అభిప్రాయానికి రాలేకపోవచ్చు. కానీ బోయింగ్ ఇంజిన్లపై కూడా చర్చ మొదలవడం గమనించదగ్గ విషయం. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పాపులర్ అయిన బోయింగ్ పై ఎందుకింత చర్చ జరుగుతోంది? బోయింగ్ పై అనుమానాలు రేకెత్తించేలా గతంలో ఏమైనా ఘటనలు జరిగాయా? ఈ విమానాలపై చాన్నాళ్లుగా నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారనేది కాదనలేని నిజం. విదేశాల్లో మెరుగైన ఉపాధి అవకాశాల కోసం కలలు రెక్కలు కట్టుకుని విమానం ఎక్కే వందలాది మంది ప్రయాణికులు తాజాగా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ పేరు చెప్పగానే హడలిపోతున్నారు. ఇది మార్గ మధ్యలో కూలిపోయి తమ కలలను కల్లలు చేస్తుందన్న ప్యాసింజర్ల భయాందోళనల నడుమ ఈ మోడల్ విమానంపై సర్వత్రా చర్చ నెలకొంది. అమెరికా విమాన తయారీ రంగ దిగ్గజం బోయింగ్ 2011లో అత్యంత ప్రతిష్టాత్మకంగా అందుబాటులోకి తెచ్చిన ఈ విమానం ఇప్పుడు అత్యంత అప్రతిష్టను మూటగట్టుకుంటోంది. దీంతో ఈ మోడల్ విమానం గత విజయాలు విశేషాలతో పాటు వివాదాల పర్వాన్ని యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనిస్తోంది. వేర్వేరు చోట్ల తయారు చేసి మరో చోట విడిభాగాలను పటిష్టమైన ప్రమాణాలను పాటించకుండానే బిగిస్తున్నారని, డిజైన్ లోపాలున్నాయని ఈ మోడల్పై ఎన్నో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
2011లో మార్కెట్లోకి తొలిసారిగా అడుగుపెట్టినప్పుడు బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానంలోని సదుపాయాలు సామర్థ్యాన్ని చూసిన వాళ్ళంతా నోరెళ్లబెట్టారు. ఎక్కువ మంది ప్రయాణికుల సీటింగ్ సామర్థ్యంతో పాటు సుదూరాలకు ఇది అవలీలగా వెళ్లగలదు. కొనుగోలు చేసిన నిర్వహణ సంస్థకు అనువుగా 242 నుంచి గరిష్టంగా 290 వరకు ప్రయాణికులు ఇందులో ప్రయాణించవచ్చు. ఏకధాటిగా ఎక్కడా ఆగకుండా ఏకంగా 13,530 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దీంతో సుదూర నగరాల మధ్య సంధానకర్తగా ఇది మంచి పేరు తెచ్చుకుంది. ప్రయాణికుల సిట్టింగ్ క్యాబిన్, కాక్పిట్, కార్గో సెక్షన్లు అన్నింటిపైన సమీకృత పర్యవేక్షణ ఉండేలా ఇంటిగ్రేటెడ్ మాడ్యులర్ ఏవియానిక్స్ విధానంతో విమానం పనిచేస్తుంది. ఆక్సిజన్ పీడనం, ఇంధన లీకేజీలు, హఠాత్తుగా ప్రయాణ ఎత్తు తగ్గడం, పిడుగులతో కుదుపులకు లోనవడం వంటి సందర్భాలలో వెనువెంటనే ఆటోమేషన్ తనంతట తానుగా సర్దుబాటు చేసుకునే వ్యవస్థలు ఇందులో ఉన్నాయి. తొలి రోజుల్లో నవతరం విమానానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచిన 787-8 డ్రీమ్ లైనర్ నెమ్మదిగా విమర్శల సుడిగుండంలో పడింది. 2013లో ఈ మోడల్ విమానాల్లో లిథియం అయాన్ బ్యాటరీలు పేలిపోయాయి. దీంతో అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ వీటి రాకపోకలను స్తంభింపజేసింది. మధ్యలోని ప్రధాన విడిభాగాన్ని ఇతర భాగాలను అనుసంధానించేటప్పుడు సరైన ప్రమాణాలను పాటించట్లేదని 2019లో తొలిసారిగా ఆరోపణలు వచ్చాయి. బిగింపుల మధ్య అతుకులు సరిగ్గా పూడ్చట్లేదని, ఇందుకు కింది స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం కూడా తోడైందని వెల్లడైంది. దీంతో తరలింపు కోసం వాడిన బోల్టులు ఆ తర్వాత సైతం జాయింట్ల వద్ద అలాగే ఉండిపోయి మొత్తం వ్యవస్థకే సమస్యాత్మకంగా మారుతున్నాయి. సమీక్ష జరిపాకే ఎయిర్లైన్స్ కు కొత్త విమానాలను డెలివరీ చేయాలని FAA ఆదేశించడంతో 2021 జనవరి నుంచి 2022 ఆగస్టు దాకా 787 సిరీస్ల డెలివరీ ఆగిపోయింది. గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం మరోసారి విమాన ప్రమాదాలపై చర్చకు దారితీసింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఓ విమానం 242 మంది ప్రయాణికులతో టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణాలకే కుప్పకూలిపోవడంతో విమాన ప్రయాణాల భద్రతపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. భారత విమానయాన రంగంలోనే అతిపెద్ద ప్రమాదంగా నిలిచిన ఈ దుర్ఘటన తర్వాత విమానాల్లో ప్రయాణించడానికే ప్రజలు వణికిపోతున్న పరిస్థితి. భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదం ఇదేనా? ఇంతకుముందు ఇలాంటి ప్రమాదాలు ఎక్కడ జరిగాయి? వాటికి కారణాలేంటి? 1996 హర్యానా విమాన ప్రమాదం, 349 మంది మృతి. హర్యానాలోని చర్కీ దాద్రి సమీపంలో జరిగిన ప్రమాదంలో సౌదీ అరేబియాకు చెందిన ఎయిర్లైన్స్ బోయింగ్ విమానం, కజకిస్తాన్కు చెందిన విమానం గాల్లోనే ఢీకొట్టాయి. 2 విమానాల్లో ఉన్న 349 మంది ప్రయాణికులు మరణించారు. సమాచార లోపం కారణంగా కజకిస్తాన్ విమానం నిర్ణీత ఎత్తు కంటే కిందకు దిగి సౌదీ అరేబియా విమానాన్ని ఢీకొట్టింది. భారతీయ గగనతలంలో జరిగిన ఈ విమాన ప్రమాదం ప్రపంచంలోనే అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటిగా నిలిచింది. 1978 ముంబై విమాన ప్రమాదం, 213 మంది మృతి. 1978 జనవరి 1న ఎయిర్ ఇండియా విమానం ముంబై విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అరేబియా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 213 మంది మృతి చెందారు. మంగళూరు విమాన ప్రమాదం, 158 మంది మృతి. 2010 మే 22న మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానం ప్రమాదానికి గురైంది. భారతదేశంలోని అత్యంత ఘోరమైన విమాన ప్రమాదం ఇదే. దుబాయ్ నుంచి మంగళూరుకు వస్తున్న ఈ విమానం రన్వేపై సకాలంలో ఆగలేకపోయింది. రన్వేను దాటి లోయలో పడింది. ఆ వెంటనే దట్టంగా మంటలు వ్యాపించాయి. 166 మంది ప్రయాణికులున్న ఈ విమానంలో 158 మంది మృతి చెందారు. కేవలం 8 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. 1988 అహ్మదాబాద్ విమాన ప్రమాదం, 130 మంది మృతి. 1988 అక్టోబర్ 19న ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం అహ్మదాబాద్ సమీపంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 130 మంది మరణించారు. భారతదేశంలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటిగా ఇది నిలిచిపోయింది. ముంబై నుంచి అహ్మదాబాద్ వచ్చిన ఈ విమానం చిలాడో, కోటర్పూర్ గ్రామాల మధ్య రన్వేకు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రంలో క్రాష్ ల్యాండ్ అయింది. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం జరిగినట్టు నిపుణుల కమిటీ నిర్ధారించింది. 1990 బెంగళూరు విమాన ప్రమాదం, 92 మంది మృతి. 1990లో ఫిబ్రవరి 14న కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన విమాన ప్రమాదంలో ఏకంగా 92 మంది మృతి చెందారు. ఇండియన్ ఎయిర్లైన్స్కు చెందిన ఎయిర్బస్ A320 ల్యాండింగ్లో సమస్యల కారణంగా రన్వేను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో విమానంలో 146 మంది ప్రయాణికులున్నారు. వీళ్లలో 92 మంది మరణించారు.
1998 పాట్నా విమాన ప్రమాదం 60 మంది మృతి. బీహార్లోని పాట్నా ఎయిర్పోర్ట్లో జరిగిన విమాన ప్రమాదంలో 60 మంది మృతి చెందారు. 55 మంది ప్రయాణికులతో ఉన్న అలయన్స్ ఎయిర్ విమానం ల్యాండింగుకు ప్రయత్నించి జనావాసాలపై కుప్పకూలింది. విమానంలో ఉన్న 55 మందితో పాటు విమానం కూలినప్పుడు సమీపంలో ఉన్న మరో 5గురు ప్రాణాలు కోల్పోయారు. ఇండియాలో జరిగిన అతిపెద్ద విమాన ప్రమాదాల్లో ఒకటి మహారాష్ట్రలో జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో అనుకోకుండా రన్వే పైకి వచ్చిన ట్రక్కును ఢీకొట్టింది. ప్రమాద సమయంలో సిబ్బందితో కలిసి 118 మంది ఉన్నారు. వీళ్లల్లో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా కారణంగా విదేశాల్లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు వందే భారత్ మిషన్ కింద ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం దుబాయ్ నుంచి కోజికోడ్కు వచ్చింది. భారీ వర్షం కారణంగా కోజికోడ్ రన్వేపై దిగడానికి ప్రయత్నించినప్పుడు విమానం ప్రమాదానికి గురైంది. రన్వేను దాటుకొని వెళ్లి 30 అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో విమానం 2 ముక్కలైంది. ఆ వెంటనే మంటలు చెలరేగాయి. ఈ దుర్ఘటనలో 21 మంది మరణించగా 100 మందికి పైగా గాయపడ్డారు. 2020 ఆగస్టు 7న జరిగిన ఈ ప్రమాదం తర్వాత మళ్లీ అంత పెద్ద ప్రమాదం ఇండియాలో చోటు చేసుకోలేదు. ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగిన ఈ ప్రమాదమే ఈ 5 ఏళ్లలో అతిపెద్ద దుర్ఘటన. కేవలం ఈ 5 ఏళ్లలోనే కాదు, భారతీయ విమానయాన రంగంలోనే ఇది అతిపెద్ద దుర్ఘటనగా నిలవనుంది.